హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే స్పెషల్ అయితే టైగర్ ప్రాన్స్ అండి. ఇవి చాలా పెద్దవి, కిలోకి 8 నుంచి 10 వరకు వస్తాయన్నమాట టైగర్ ప్రాన్స్ది. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఫ్రై చేయాలని నేను డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఒక ½ కిలో తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్క టైగర్ ప్రాను నా చెయ్యంత పొడవున్నాయండి. ఇవి దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఓన్లీ స్కెల్ కూడా తీయకుండా అలాగా డైరెక్ట్గా ఫ్రై చేస్తానమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ వీటిని మనం కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఫ్రెష్ వాటర్లో 2-3 సార్లు కడుక్కోవాలి. దీని మీద ఎందుకంటే నాచేది ఉంటుంది కాబట్టి ఈ ఫ్రెష్ వాటర్ కడుక్కోవాలి. ఈ మ్యాక్సిమం ఈ ఫ్రాన్స్ అండి, ఇవి మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి అన్నమాట. మీకు కావాలి అనుకుంటే కిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే కొంచెం తగ్గిందండి, 800 to 1000 రూపీస్. అదే మీకు అన్సీజన్లో అయితే ఇవి చాలా కాస్ట్గా ఉంటాయి అన్నమాట. దీంట్లో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న ఆనియను, కొంచెం కరివేపాకు వేద్దామండి. అందులో సాల్ట్ వేసి లైట్గా వీటిని ఫ్రై చేద్దాం. బాగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకొని తర్వాత ఇందులోని మనం ప్రాన్స్ పెట్టుకున్నా కానీ డైరెక్ట్గా ఇందులో షిఫ్ట్ చేద్దాం. హెడ్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. నవ్విన తర్వాత అందులో మంచి టేస్ట్గా ఉంటుంది. మనం మామూలుగా అయితే తీసేస్తాం, కానీ ఈ టైగర్ ప్రాన్స్ అయితే మనకి ఇలా ఫుల్గానే మీకు రెస్టారెంట్లో కానీ 5 స్టార్ హోటల్స్లో కానీ సర్వ్ చేస్తారన్నమాట. చూసారా, ఎప్పుడైతే వేసానో ఇది బ్రౌన్ షేడ్లో ఉండేది మనకి ఆరెంజ్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట టోటల్గా. ఈ టైగర్ ప్రాన్స్ గొప్పతనం సెంటర్లోని ఒక చిన్న పేగిలా ఉంటుంది కదా, అది తీయాల్సిన పని ఉండదు. ఇసుక అనేది ఏమి ఉండదు అన్నమాట వీటికి. ఇది మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదు, జస్ట్ మనకి మసాలా పౌడరు, కొంచెం కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడరు వీటిలో వేసి చిన్న కొత్తిమీరని ఫ్రై చేసి వేసాడు ఇందులోని. ఆ జ్యూసీని మనం ఇందులో వేస్తారన్నమాట. లేదంటే అదర్వైజ్ మీరు పెప్పర్ డైరెక్ట్గా వేసి సాల్ట్ చూసుకొని తీసేయచ్చు. అవి కొంచెం చప్పగా ఉంటాయి. ఇండియన్ స్టైల్లో అయితే ఇలా మనం ఇంట్లోని చిన్న గ్రేవీ టైప్లో వేస్తే ఈ గ్రేవీ అనేది ఉండదండి, లాస్ట్ ఫ్రై అయిపోద్ది, కానీ మొత్తం జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. టోటల్గా ఇవి ఆరెంజ్ కలర్ షిఫ్ట్ అయ్యి చూసారు కదా, ఫస్ట్లోని మనకి బ్లూ కలరు, తర్వాత గ్రే కలర్లో ఉండేవి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి ఇవి, చూడొచ్చు. దీన్ని తినే విధానం అయితే ఏమీ లేదండి, ఇవి స్టైల్గా ఉంటాయి. కొంచెం ఇబ్బంది ఏంటంటే తినడానికి మనం ఒక చేత్తోని దీన్ని సెల్ అనేది తీసుకొని తినాలన్నమాట. అంటే రెస్టారెంట్ స్టైల్లో మీరు కానీ కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అదర్వైజు దాని తొక్క పై తీసి ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కూడా వేరే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ ఇలా దీని స్కేల్ అనేది రిమూవ్ చేస్తే లోపల పర్ఫెక్ట్గా కుక్ అయినటువంటి రెయ్యి ఉంటుంది అన్నమాట. చాలా పెద్దది కాబట్టి ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ టైగర్ ప్రాన్స్ కానీ దొరికితే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేనైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి తీసుకున్నాను వీటిని. మీ దగ్గర ఎంత రేట్ ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.